వెల్కమ్ టు స్టార్ బోర్వెల్స్. ఈ రోజు నేను ఈ వీడియోలో ఇంతకు ముందు ఫుల్ కేసింగ్ బోర్లు వేసుకునే వాళ్ళు ఫ్యూచర్ గురించి ఆలోచించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనే దాంట్లో మీ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా బోర్ వేసిన తర్వాత మొత్తం కన్స్ట్రక్షన్ చేయకుండా కొంతవరకు పైన ఖాళీగా ఉంచి కొంతవరకు ల్యాండ్ అనేది వదిలిపెట్టుకోండి మీకు వీలైతే అని చెప్పినా కదా. అది ఎందుకో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడు చూస్తున్న ఈ బోర్ అనేది దాదాపు 15 సంవత్సరాల కింద 200 ఫీట్ల కేసింగ్ తోని బోర్ వేయించుకోవడం జరిగిందండి. ఇన్ని సంవత్సరాలు నీళ్లు బాగానే వచ్చాయి, కానీ పోయిన సంవత్సరం నుంచి ఎండాకాలంలో వాటర్ అనేది సరిగ్గా సరిపోవట్లేదు. కొత్త బోర్ వేయించాలి లేదా దీన్నే రీబోర్ చేయించాలని చెన్నూరు నుంచి మనకు కాల్ రావడం జరిగింది. అక్కడికి వెళ్ళి చూస్తే పరిస్థితి ఏంటిదంటే చుట్టుపక్కల మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయింది ఉంది. వాళ్ళ ల్యాండ్ ఎంత వరకు ఉందో మొత్తం కన్స్ట్రక్షన్ అయి ఆ ల్యాండ్ లోపల ఈ బోర్ అనేది ఉన్నది. ఇప్పుడు దీంట్లో కొత్త బోర్ వేయాలన్నా సరే బండి తీసుకొని రావాలి, లేదా చిన్న బండితో వేయాలన్నా సరే స్టాండ్ అనేది సెట్ కావాలి. స్టాండ్ సెట్ కావడానికి బోర్ పక్కనే ఇంకా కొంత జాగా ఉన్నా కానీ చుట్టుపక్కల పైన మొత్తం గోడలు ఉండేసరికి ఇక్కడ బోర్ వేయరని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ కస్టమర్ కొత్త బోర్ వేసుకోవాలన్నా లేదా ఈ ఇంటికి బోర్ అవసరం కావాలన్నా రెండే ఆప్షన్లు అండి కస్టమర్ కి. ఒకటి ఏంటంటే పెద్ద మొత్తంలో నిర్మాణాలని పక్కన పట్టి కూలగొట్టాలి, అవి కూడా ఆ ఇరుపక్కల ఉన్న వాళ్ళ ఇంటి అనుమతి తీసుకొని లేదా మున్సిపల్ పర్మిషన్ తీసుకొని ఇంటి బయట రోడ్డు మీద బోర్ వేసుకోవడం. ఈ రెండు చాలా పెద్ద మొత్తంలో ఖర్చుతో కూడుకున్నవి, అలాగే కష్టంతో కూడుకున్నవి. కాబట్టి బోర్ వేసుకున్న తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కొంతవరకు అంటే చిన్న బండి స్టాండ్ తెచ్చి ఫిట్ చేసేంత మందం జాగానైనా వదిలేసి కన్స్ట్రక్షన్ చేసుకునే అవకాశం ఉంటే ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ చేసుకోండి. లేదంటే 10-15 సంవత్సరాల వరకు బాగానే ఉన్నా కానీ ఫ్యూచర్ లో బోర్ వల్ల చాలా ఇబ్బంది పడతారు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.